భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే యువ నాయకత్వాన్ని తయారు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. పార్టీ చరిత్ర, సిద్ధాంతాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం, ప్రజలతో మమేకమవడం వంటి వాటిపై శిక్షణ తరగతులు నిర్వహించినట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులతో క్లస్టరు, యూనిట్, బూత్ లెవెల్ వరకు కూడా ఉన్నటువంటి నాయకత్వానికి శిక్షణ తరగతులను నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటగా మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులతోటి ఈ శిక్షణ తరగతులు మన మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ప్రారంభమవడం జరిగింది. ఈ శిక్షణ తరగతుల్లో 2 రోజులు ఒక్కొక్క బ్యాచ్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ మరొక 40 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లేటువంటి యువ నాయకత్వాన్ని కూడా పెంచాలనేటువంటి ఆలోచనతోటి, అంటే తెలుగుదేశం పార్టీ మనం సిద్ధాంతాలతో కార్యకర్తలను కూడా ఎడ్యుకేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రజా సమస్యలను గుర్తించి వాటిని ఏ రకంగా పరిష్కారం చేసి ప్రజల మన్ననలు పొందాలి అనేటువంటి విభిన్నమైనటువంటి టాపిక్స్ని మనం 2 రోజుల పాటు శిక్షణ తరగతులుగా ఇవ్వడమే కాకుండా స్వయంగా నారా లోకేష్ బాబు గారు కూడా, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ బ్యాచ్లో పాల్గొని వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది.